హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గోవిత్ సాయి ప్రకాష్. టుడే ఏంటంటే మన టాపిక్ వచ్చేసి క్యాప్కట్ పీసీ. క్యాప్కట్ పీసీ మీరు అసలు ఎలా యూజ్ చేయాలి, ఎంత ఈజీగా మనం ఎడిటింగ్ అనేది చేయొచ్చు అనేది మీకైతే ఈ వీడియో ద్వారా మీకైతే క్లియర్గా అర్థమవుతున్నారు. ఎంత బిగినర్ అయినా సరే మీకు అర్థం అయ్యేలా మాత్రం నేనైతే ఇప్పుడైతే మీకోసం అయితే ఒక ట్యూటోరియల్ అయితే చేయబోతాను. ప్లీజ్. సో గైస్, మనం అయితే ఫస్ట్ అయితే క్యాప్కట్ ఓపెన్ చేసుకుందాం. క్యాప్కట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇదైతే ఇంటర్ఫేస్, మన ఓల్డ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇక్కడికైతే కనిపిస్తాయి. సో మనకైతే న్యూ ప్రాజెక్ట్ తీసుకుని ఆ ప్రాజెక్ట్లో మీకు అలా ఎడిటింగ్ ట్యూటోరియల్ అనేది ఎలా ఉంటుందో మీకు అయితే ఇప్పుడు చెప్పబోతున్నాను. సో దానికోసం అయితే మనం ఫస్ట్ క్రియేట్ ప్రాజెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఈ టైం లైన్ మొత్తం ఇదంతా కూడా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. క్యాప్కట్ ఇంటర్ఫేస్లో మీకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి మీడియా ప్యానల్ ఉంటుంది, ఇది ప్రివ్యూ, అండ్ ఇది వచ్చేసి ఎడిటింగ్ టైం లైన్. మీకు సింపుల్ వేలో నీకు మొత్తం అంతా కూడా మీకు ఎవరైనా సరే ఈజీగా మీరైతే ఎడిటింగ్ చేసుకునేలాగైతే నేనైతే ఇప్పుడైతే ఈ ట్యూటోరియల్ అయితే మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ అయితే వచ్చేసి ఏదైనా వీడియోని మీరైతే ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇంపోర్ట్ అన్నది దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇది డైరెక్ట్ మీకు ఫైల్ మేనేజర్ ఆర్ ఫైండర్ అయితే దాంట్లోకి అయితే తీసుకెళ్ళిన తర్వాత ఏదైతే ఫోల్డర్ మీరు తీసుకోవాలనుకుంటున్నారో, ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో వీడియోస్ని అది ఫోల్డర్లో క్రియేట్ చేసుకుని పెట్టుకుంటారు, లేకపోతే బయటనే ఉంటుంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇది ఒక ఫోల్డర్లో, అంటే ఈ ఫోల్డర్లో అయితే నా ఏదో డ్రోన్ వీడియోస్ చాలా ఉన్నాయి, నేనైతే ఎగ్జాంపుల్గా తీసుకుని చెప్పేది అయితే. సో మీకు కూడా అర్థం అవ్వాలంటే మాత్రం ఇలా చేసుకుంటే మాత్రం మీకు చాలా అయితే ఈజీగా అది అర్థమవుతుంది. సో ఈ ఫోల్డర్ని ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి సో దీంట్లో అయితే మనం అయితే ఒక క్లిప్ అయితే తీసుకోబోతున్నాం. ఇప్పుడు ఎలా ఎడిట్ చేయాలి ఏంటని చెప్పేసి. సో ఇది ఉంది కదా, ఈ బీచ్ అండ్ బ్రిడ్జ్ షాట్ని మనం అయితే ఇప్పుడైతే ఎడిట్ చేసుకోబోతున్నాం. సింపుల్ ఇలా మనం ఇంపోర్ట్ చేసుకున్న దాన్ని దీన్ని లాంగ్ ప్రెస్ చేసి ఇలా డ్రాగ్ చేస్తే మనకైతే ఇదైతే మాత్రం టైం లైన్లోకి వస్తుంది. చూసారు కదా, టైం లైన్లోకి అయితే వచ్చింది. సో గైస్, ఇదైతే నేనైతే చాలా బిగినర్స్కి అయితే చెప్తున్నాను, నేను ఎక్స్పర్ట్స్కి అయితే ఏం చెప్పట్లేదు. బిగినర్స్ అన్న వాళ్ళు ఎవరైనా సరే క్యాప్కట్ పీసీ యూజ్ చేసుకుని ఎడిటింగ్ చేయాలనుకుంటే మాత్రం ఇదైతే చాలా మంచి వీడియో అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది సో మొబైల్ క్యాప్కట్ పీసీకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. క్యాప్కట్ పీసీలో చాలా వండర్స్ అయితే క్రియేట్ పర్సనల్గా నేనైతే చెప్తున్నాను, నేనైతే చాలా వీడియోస్ చేశాను. ఇందైతే చాలా ల్యాక్స్లో అయితే వ్యూస్ వచ్చాయి నాకైతే మాత్రం క్యాప్కట్లో చేయడం వల్ల. సో దీంట్లో మనం కలర్ గ్రేడింగ్ కూడా మంచిగా చేసుకోవచ్చు, ట్రాన్సాక్షన్ చేయొచ్చు, మాస్కింగ్ చేయొచ్చు, అండ్ ఇంపోర్ట్ కొన్ని లట్స్ ఉన్నాయి నా దగ్గర, ఆ లట్స్ కూడా మనం అయితే యూస్ చేసుకోవచ్చు చాలా ఈజీ వేలో. సో గైస్, ఇదైతే మనం ఫస్ట్ అయితే ఒక క్లిప్ పెట్టాం కదా, దీనికి ఇంకో క్లిప్ అనేది యాడ్ చేద్దాం ఇప్పుడు. సో సేమ్ మళ్ళీ అదే క్లిప్ని కనుక మనం కనుక అలా డ్రాగ్ చేసి పెట్టుకుంటే ఇంకో క్లిప్ అవుతుంది అది. ఈ క్లిప్ చూద్దాం మనం. కొంచెం ఈ క్లిప్ అయితే కనుక స్లోగా ఉంది. ఈ క్లిప్ను మనం స్పీడ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ ఏం లేదు, ఏదైతే క్లిప్ మీరు స్పీడ్ చేయాలనుకుంటున్నారో ఆ క్లిప్ని అలా సెలెక్ట్ చేసి పైన స్పీడ్ అని ఉంటుంది. స్పీడ్ దగ్గర ఇక్కడ కర్వ్స్ ఉంటాయి అండ్ స్టాండర్డ్ కూడా ఉంటుంది. కర్వ్స్ అనేది మీకు ఎలా వర్క్ అవుతాయి అంటే మీకు ఇక్కడైతే వెలాసిటీస్ ఉంటాయి. వెలాసిటీ ఎఫెక్ట్, మౌంటేజ్, హీరో, బుల్లెట్, జంప్ కట్, ఫ్లాష్ కట్, రన్అవుట్, ఇవన్నీ కూడా స్పీడ్ ర్యాంపింగ్ రిలేటెడ్. ఇవన్నీ దీన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. బుల్లెట్ అనేది యూజ్ చేద్దాం, చూడండి ఎలా ఉంటుంది. అంటే అలా అలా మీకు వీడియో తగ్గట్టు మీరైతే పెట్టుకోవచ్చు. నేనైతే స్టాండర్డ్లో 2x అయితే పెడుతున్నాను. అప్పుడు కొంచెం డ్రోన్ షాట్ అనేది స్పీడ్ అయితే అయింది. సో స్పీడ్ అయింది కదా గైస్. అండ్ ఇప్పుడు ఈ వీడియో టు వీడియో మధ్యలో ఒక ట్రాన్సాక్షన్ అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నాను. సో ట్రాన్సాక్షన్స్ పైన ఉంటాయి ఇక్కడ ఆడియో, టైటిల్, స్టిక్కర్స్, ఎఫెక్ట్స్, ట్రాన్సాక్షన్, క్యాప్షన్స్, ఫిల్టర్స్ అండ్ అడ్జస్ట్మెంట్స్. సో మీరైతే ఇప్పుడైతే ట్రాన్సాక్షన్స్కి అయితే వెళ్ళండి. ట్రాన్సాక్షన్లోకి వెళ్ళి సింపుల్ క్లాసిక్ ట్రాన్సాక్షన్స్ కావాలనుకుంటే కనుక ఇక్కడ క్లాసిక్, న్యూ, హిట్స్ అండ్ ఓవర్లే, లైట్, కెమెరా, ఇవన్నీ కూడా మీ వీడియో దగ్గర అయితే మీరైతే యూజ్ చేసుకోవచ్చు. నేనైతే క్లాసిక్ ట్రాన్సాక్షన్లో మిక్స్ అని ఉంది కదా, మిక్స్ అనే ట్రాన్సాక్షన్ నేనైతే కనుక ఈ రెండు టైం లైన్ రెండు క్లిప్లకి మధ్యలో అయితే అప్లై చేస్తున్నాను. అప్లై చేసిన తర్వాత చూడండి మీరే రిజల్ట్. అది అలా సినిమాటిక్ అండ్ ఓవర్ కట్స్ గట్రా ఏం లేకుండా కానీ నీట్గా చేసుకోవాలనుకుంటే గట్రా నేనైతే ఇలాగ చేస్తాను సింపుల్గా అలా. సో అర్థమైంది కదా. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇదే క్లిప్ ఇప్పుడు మనం అయితే కొంచెం కలర్ రిలేటెడ్ కలర్ కరెక్షన్ ఆర్ మనం అయితే చేయాలనుకుంటున్నాం. క్లిప్ని సెలెక్ట్ చేసిన తర్వాత పైన చూడండి అక్కడ వీడియో, స్పీడ్, యానిమేషన్, అడ్జస్ట్మెంట్కి వెళ్ళండి. సింపుల్ ఆటో అడ్జస్ట్ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సో ఆటో అడ్జస్ట్ చేయడం వల్ల ఏంటంటే మీకు కలర్ కరెక్షన్ అనేది అవుతుంది. కలర్ కరెక్షన్ వేరు, కలర్ గ్రేడింగ్ వేరు. కలర్ కరెక్షన్ జరగడం వల్ల మీకు అందులో బ్రైట్నెస్ లెవెల్ ఎంత ఉంది, ఎక్స్పోజర్ ఎంత తీసుకోవాలి, కంట్రాస్ట్ ఎంత తీసుకోవాలి, అవన్నీ కూడా దానికి కదా ఆటోమేటిక్గా అనేది అప్లై చేసుకుంటుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇంకొకటి
మన ఏదైనా మ్యూజిక్ మనం ఏ వీడియోకైనా సరే మ్యూజిక్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి మ్యూజిక్ యాడ్ చేసుకోవాలంటే కనుక పైన ఆడియో అని ఆప్షన్ ఉంటుంది. ఆడియో అని ఆప్షన్ ఉంటుంది కదా, ఇక్కడ ఇంపోర్ట్ మీద క్లిక్ చేస్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఎవర్స్ ఇవన్నీ కూడా చూపిస్తుంది. ఎక్స్ట్రాక్ట్ ఆడియో మీద క్లిక్ చేసి మళ్ళీ ఇంపోర్ట్ క్లిక్ చేయండి. ఇంపోర్ట్ క్లిక్ చేస్తే ఇది ఆటోమేటిక్గా మనకి ఫైల్ మేనేజర్లో కానీ తీసుకెళ్తుంది. కింద మ్యూజిక్ అని ఉంది కదా, ఈ మ్యూజిక్ తీసుకొని మనం ఏదైనా మ్యూజిక్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇంపోర్ట్ పడితే ఇక్కడ మనకైతే ఫస్ట్ అయితే మీడియా ప్యానల్లోకి వస్తుంది. మీడియా ప్యానల్ నుంచి మనం అయితే ఇలా డ్రాగ్ చేసుకోండి. ఇదైతే అప్లై అయితే అయిపోద్ది. ఇదైతే ఆడియో అయితే అప్లై అయిపోద్ది. అర్థమైందా మీకు? సేమ్ అలా మీరు అయితే ఈజీగా అయితే మాత్రం ఆడియో కూడా అప్లై చేయొచ్చు. నేను ఇది కంప్లీట్గా బిగినర్స్కి మాత్రమే చెప్తున్నాను. ఒక బిగినర్స్కి అయితే మాత్రం చాలా మంచిగా ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మనకి ఏదైనా ఫిల్టర్ కనుక యాడ్ చేయాలి. ఇప్పుడు కలర్ ఫిల్టర్ ఆర్ లైక్ ఎనీథింగ్, ఈ క్లిప్ మీద అయితే మనం అయితే కలర్ ఫిల్టర్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నాం. పైన ఫిల్టర్స్ అని ఉన్నాయి కదా, ఈ ఫిల్టర్ అంటే ఫిల్టర్లు కూడా చాలా ఉంటాయి. న్యూ, హిట్స్, లైఫ్, ఫోటో బూత్, పెట్, ల్యాండ్స్కేప్, మూవీస్, ఇవన్నీ కూడా రకరకాల ఫిల్టర్స్ ఉంటాయి. ఓకేనా? నేనైతే ఈ న్యూ అనే ఫిల్టర్ మ్యాక్సిమం 99% ఈ ఫిల్టర్ యూజ్ చేసుకుంటాను. ఒకవేళ క్యాప్కట్ పీసీలో కనుక నేనైతే ఏదైనా వీడియో ఎడిటింగ్ అయితే మాత్రం చేస్తాను. ఏం లేదు, సింపుల్గా దాన్ని తీసుకొచ్చి ఎలా అయితే డ్రాగ్ చేసి ఇక్కడ వదిలేయండి. చూసారు బిఫోర్ ఆఫ్టర్కి కలర్ చేంజ్, బిఫోర్ ఆఫ్టర్. ఒకవేళ మీకు కలర్ కనుక అంత వద్దు, ఇంటెన్సిటీ వద్దు అనుకుంటే తగ్గించుకోవాలనుకుంటే ఇంటెన్సిటీ అనేది మాత్రం తగ్గించుకోండి ఇలా. ఓకేనా? ఇంటెన్సిటీ అనేది ఎలా మీరైతే తగ్గించుకోవచ్చు. ఓకేనా? అర్థమైందా? అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇప్పుడు ఏదైనా టైటిల్ అనేది యాడ్ చేయాలనుకున్నారు మీరు క్యాప్కట్లో, సింపుల్ వేలో పైన టెక్స్చర్ ఉంటుంది. టెక్స్ట్ని సేమ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ఇక్కడ ఇది యానం బ్రిడ్జ్ కాబట్టి నేనైతే యానం అని పెడదామనుకున్నాను. YANAM క్యాప్స్ లాక్లో తీసుకోండి. క్యాపిటల్ వేసి కొంచెం బాగా అనిపిస్తాయి అన్నీ కూడా. యానం సైజ్ బిగ్ చేసుకోవాలంటే దీన్ని ఎలా డ్రాగ్ చేయండి, కొంచెం పొజిషన్ పైకి పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం దీన్ని ఫాంట్ అయితే మార్చుకోవాలనుకుంటే మాత్రం కనుక ఇక్కడ ఫాంట్ అని ఉంటుందో, ఫాంట్ పక్కన సిస్టమ్, ఇందులో చాలా ఫాంట్స్ ఉంటాయి. మీకు ఏదైతే ఫాంట్ నచ్చుతుందో ఆ ఫాంట్ అయితే తీసుకోవచ్చు. నాకైతే ఈ ఫాంట్ నచ్చింది. అండ్ ఫాంట్ కలర్ చేంజ్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడే ఉంటాయి. ఇక్కడ కలర్ అని ఉంది కదా, దీని కింద అయితే చాలా ఉంటాయి. మన ఇక్కడి నుంచి అయితే మీరైతే తీసుకోవచ్చు. పింక్, ఎల్లో, నేనైతే మోస్ట్ కేసెస్లో ఎల్లో అయితే యూజ్ చేస్తాను. ఎల్లో అనేది నాకైతే ఇష్టం పర్సనల్గా. ఎల్లో కలర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా బాగాలేదు, ఇలా ఏం సింపుల్గా ఉంది. దీనికి మనం షాడోస్ అప్లై చేద్దాం. సో ఏదైతే మీరు టెక్స్ట్ అయితే అప్లై చేశారో అదే ప్యాన్లో కొద్ది కిందకి కానీ వస్తే కనుక షాడో అని ఉంటుంది, దాన్ని ఎనేబుల్ పెట్టండి. చూసారా? అలా ఎనేబుల్ అవుతుంది. నెక్స్ట్ స్ట్రోక్ కూడా పెట్టుకోవచ్చు మీకు కావాలనుకుంటే. అంటే ఎవరి టేస్ట్ తగ్గ వాళ్ళైతే మీరైతే ఈజీగా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. స్ట్రోక్, గ్లో యాడ్ చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ కూడా యాడ్ చేయొచ్చు ఏదైనా ఫాంట్కి. అంటే మీ వీడియో రిలేటెడ్గా మీ వీడియో తగ్గ మీరైతే ఈజీగా అనేది చేసుకోవచ్చు. సో అర్థమైంది కదా? ఇది మన క్యాప్కట్ వీడియో ట్యూటోరియల్ అయితే. అండ్ ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కంప్లీట్గా ఏదైనా వీడియో ఉంది, ఇప్పుడు ఇదే వీడియో ఇంకో క్లిప్ యాడ్ చేద్దాం. ఇంకో క్లిప్ యాడ్ చేసి ఆ క్లిప్కి అయితే వీడియో ఎఫెక్ట్ అయితే యాడ్ చేద్దాం. వెయిట్ ఇప్పుడు ఇదే వీడియో ఉంది. ఇదే వీడియోకి మనం ఏమన్నా హనుమాన్కి ఎఫెక్ట్ యాడ్ చేయాలనుకుందాం అనుకుందాం. ఏం లేదు, ఎఫెక్ట్ యాడ్ చేయడం కూడా చాలా సింపుల్. దాన్ని క్లిక్ చేయండి, పైన ఎఫెక్ట్స్ అని ఉంటాయి. ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో ఎఫెక్ట్, ఆ ఎఫెక్ట్ని సింపుల్గా దాని మీద డ్రాగ్ చేయండి. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఎఫెక్ట్ యాడ్ చేస్తున్నారు చాలా ఉంటుందా అది గైస్. అర్థమైందా? మీరు అలా చాలా చాలా ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకుంటుంది. క్యాప్కట్ అయితే చాలా ఉంటాయి. ఏదైనా సరే ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత జస్ట్ టైం లైన్లోకి అలా డ్రాగ్ చేసి తీసుకురండి. అర్థమైందా? సో అదైతే ఇది మన క్యాప్కట్ పీసీ ట్యూటోరియల్ అయితే ఈజీ వేలో మీకైతే ఎడిటింగ్ ఎలా నేర్చుకోవాలి ఇదంతా అయిపోయిన తర్వాత సేమ్ ఏం లేదు, వీడియో ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్స్పోర్ట్ వెళ్ళిన తర్వాత ఇక్కడైతే నేమ్ అయితే ఇచ్చేసుకోండి మీ దానికి. నేనైతే యానం మీ దానికి. నెక్స్ట్ మనకి ఫుల్ హెచ్డీ సరిపోద్ది. ఫుల్ హెచ్డీ అంటే 1080p. బిట్ రేట్ కూడా రికమెండెడ్లో ఉండాలి. ఇప్పుడు కూడా మన ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయాలంటే డాట్ వచ్చేసి H.264. ఇదైతే నేనైతే పర్సనల్గా యూజ్ చేసేది అయితే నేనైతే ఇదే యూజ్ చేస్తాను. నేనైతే ఎక్స్పోర్ట్ సెట్టింగ్స్ ఎక్స్పోర్ట్ అంతే గైస్. ఇది సింపుల్ వేలో మీ క్యాప్కట్ అయితే ఎలా యూజ్ చేసుకోవాలి అనేది ఒక ట్యూటోరియల్.
ఇందులో నేనేమి ఏవో టెక్నికల్ వర్డ్స్ యూజ్ చేసి భయపెట్టారని అది అనుకోలేదు. ఈజీగా మీకైతే అర్థమవుతుందని నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్.